S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు రీసెంట్గా కొంతమంది అబ్బాయిలు బాయ్స్ నన్ను అంటే బిఫోర్ మ్యారేజ్ ఏదైతే ఉందో ప్రీ మ్యారిటల్ చెకప్ అనేది ఒకటి ఉంటుందండి. చేసుకోవచ్చు జనరల్గా. ఎందుకంటే కొంతమందిలో అంగం గట్టిపడదు, కొంతమందిలో వీరి కణాలు తక్కువగా ఉంటుందని డౌట్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు నన్ను, సార్ నేనైతే చెకప్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను, ప్రీ మ్యారిటల్ చెకప్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కొద్ది రోజుల నుంచి ఎందుకు కొంచెం అన్ఫిట్గా ఉన్నాను అనిపిస్తూ ఉంది. ఏదైతే ఉందో ఏదైనా టెస్టులు ఉంటే మీరు చెప్పండి, ఏ స్కాన్స్ చేసుకోవాలి, నాకైతే ఇంకొద్ది రోజులు మ్యారేజ్ ఉంది చెప్పండి సార్ అడుగుతున్నారు. వీడియోలో ఏ స్కాన్ ఏ టెస్టులు చేసుకోవాలి, మ్యారేజ్కి ముందు ఫిట్గా ఉన్నామా అనేది, అంటే అంగం బాగా గట్టిపడుతుందా, వేరే కణాలు బాగున్నాయా అని తెలుసుకోవాలంటే ఏ టెస్టులు చేసుకోవాలి, ఏ స్కాన్ చేసుకోవాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని మన వీడియోస్ని ఎవరన్నా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రీ మ్యారిటల్ చెకప్స్. మీరు ఫస్ట్ వచ్చేసి నియర్ స్కాన్ సెంటర్కి వెళ్ళండి, ల్యాబ్కు వెళ్ళండి. ఫస్ట్ వచ్చేసి మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ టెస్ట్ ఏమంటే సెమెన్ అనలైజ్ టెస్ట్, స్పమ్ టెస్ట్. ఇది మస్ట్ అండ్ షుడ్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకపోతే హార్మోనల్ టెస్ట్ అండి, LH కానీ LSH, ప్రొలాక్టిన్, తర్వాత టెస్టోస్టిరాన్ అండ్ థైరాయిడ్ టెస్ట్. ఇప్పుడు చెప్పిన ఏదైతే టెస్టులు ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఇది హార్మోనల్ టెస్ట్. ఎందుకంటే ఒక్కోసారి హార్మోన్స్ కూడా తక్కువగా ఉంటే మీకు ఫీలింగ్స్ కానీ ఎరెక్షన్స్ అనేది ప్రాపర్గా ఉండదు. ఓకేనా? ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఇంకపోతే ఇంపార్టెంట్, మనకు అంగం లోపల ఏదైతే ఉందో బ్లడ్ అనేది బాగా ఫ్లో అవుతుందా. ఎందుకంటే ఎప్పుడైతే బ్లడ్ బాగా ఫ్లో అవుతుందో అప్పుడు ఎరెక్షన్స్ బాగా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. దీన్ని మనము పెనైల్ డాప్లర్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. పెనైల్ డాప్లర్ టెస్ట్ అనేది మీరు ఒకసారి చేసుకోండి. ఇంకపోతే స్క్రోటల్ డాప్లర్ అంటారు అనమాట, ఇది స్క్రోటన్ టెస్ట్ అంటారు. మనము USG నియర్ వెళ్తే మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టెస్ట్లో వచ్చేసి మీకు వెరికోసిల్ ఉందా, లేదా ఏమైనా హైడ్రోసెల్ ఉందా, లేదా ఏమైనా టెస్టికల్లో ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా. ఈ టెస్ట్లు అనేది బేసిక్గా మీరు చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ టెస్టులు చేసుకున్న తర్వాత మీకు ఏదైతుందో ఈ పెనైల్ డాప్లర్ అండ్ స్క్రోటల్ డాప్లర్ బ్లడ్ ఫ్లో బాగుందా, లేదా టెస్టికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మ్యారేజ్కి ముందు ఈ టెస్ట్లు అయితే మీరు చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటే ఇందులో పర్ఫెక్ట్గా కరెక్ట్గా నార్మల్ వచ్చిందంటే మీరు ఫిట్గా ఉన్నట్లు. ఇంకపోతే ఒకసారి లివర్ చెకప్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? అది అల్ట్రాసౌండ్లో మీరు అబ్డామన్ చేస్తారు, చేసుకోవచ్చండి. ఇదైతే మోస్ట్లీ ప్రీ మ్యారిటల్ చెకప్స్ అంటారు. చేసుకోండి. మీకు ఒకవేళ ఫిట్గా లేము, అంగం సరిగా గట్టిపడడం లేదు, ఎరెక్షన్ సరిగా ప్రాపర్గా లేదు అన్న వాళ్ళు ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కటి లిస్ట్ చేసుకొని రాసుకొని మీరైతే చేసుకోండి. ఓకేనా? కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.